నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలో ఆదివారం పలుచోట్ల కార్తీక వన సమారాధనలు. గౌడ సంఘ కార్తీక వన సమారాధనకు హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. వాసవి దేవస్థానంలో 1008 మంది ఆర్యవైశ్య దంపతులచే సామూహిక రమా సహిత శ్రీ సత్యనారాయణ వ్రత మహోత్సవం. అనుగ్రహ భాషణ చేసిన పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి. ప్రజా సంక్షేమ పార్టీ వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అదే లక్ష్యం కావాలి. భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలే పరిపాలనలో కీలకం. పెదరావూరులో వైసీపీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. తెనాలి నియోజకవర్గ గౌడ సంఘీయుల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధనను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ఈ వేడుకల్లో వేర్వేరుగా పాల్గొన్నారు. సంఘీయులకు ఆత్మీయ సందేశాన్ని అందించారు. వివిధ రంగాల్లో పనిచేసిన గౌడ సంఘం నాయకులు తమ తమ అనుభవాల్ని 10 మందికి అందించాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఆదివారం గౌడ సంఘీల కార్తీక వన సమారాధన వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మనోహర్ మాట్లాడారు. సోదర భావంతో అందరూ కలిసిమెలిసి ఉండేందుకు ఇలాంటి వేడుకలు ఉపయోగపడతాయని తెలిపారు. సంఘ అభివృద్ధికి ప్రభుత్వం చేసే సహాయానికి అదనంగా ఏం చేయాలో ఆలోచన చేయాలన్నారు. గౌడ యువత రాబోయే రోజుల్లో ఉద్యోగాలు, చిన్న పరిశ్రమల స్థాపనకు సహకారం లభిస్తుందని తెలిపారు. అదే ప్రాంగణంలో మీరందరూ సోదర భావంతో కలిసి ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశం. సమాజంలో మనందరం కూడా మన వంతు మనం తిరిగి ఏమి ఇవ్వగలుగుతాం, ఏ విధంగా 10 మందిని ఆదుకోగలుగుతాం, ప్రభుత్వం చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల గురించి అందరికీ తెలిసే విధంగా మీ వంతు కూడా మీరందరూ కూడా సహకరించమని నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు, వెనుకబడి తరగతుల్లో పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. తెనాలికి గతంలో ఉన్న ఆ ప్రాముఖ్యత, ఆ ప్రత్యేకత, బీసీ ఉద్యమాల్లో ఉన్న నాయకులు అందరూ కూడా వేదిక పైన ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నా, ఈరోజు విద్యావేత్తలుగా మీరు కష్టపడి రాణించిన అనేక వివిధ శాఖలో, డిపార్ట్మెంట్స్లో కూడా మీకున్న ఆ గుర్తింపుని 10 మందికి అందించే విధంగా మిమ్మల్ని ఆ ఆలోచన పెంచుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన గౌడ సంఘ నాయకులందరినీ కోరుతున్నాను, మన కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో తప్పకుండా ప్రతి ఒక్క దాంట్లో మీరు పాల్గొనండి. ప్రభుత్వం అందించే సహాయంతో పాటు అదనంగా మనం ఏం చేయాలో అది కూడా ఆలోచించి కింద దిగువ స్థాయిలో ఉన్న ఆ కుటుంబాలని పైకి తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా. మరో ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడారు. కార్తీక వన సమారాధనలు కుల సమారాధనలుగా మారిపోయాయని తెలిపారు. ఒక రకంగా ఇది కూడా మంచిదేనన్నారు. నేటి యువతరం ఏడాదికి ఒకసారి అయినా పాల్గొని బంధువులు, సంఘీయుల్ని పరిచయం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా అన్ని వర్గాలకు సమన్యాయం కల్పించేందుకు ప్రయత్నించామని తెలిపారు. వైకుంఠపురం నిర్మించిన గౌడ సంఘీయులకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి దక్కకపోవడం న్యాయం కాదని భావించి ఇచ్చిన మాట ప్రకారం ఆ పదవిని సంఘీయులకు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ ప్రముఖులు కేశన శంకర్రావు, వాక రాజగోపాల్, కె కోటేశ్వరరావు, చెన్ను విజయలక్ష్మి, వి వెంకటాచలం, కుంభ బాలాజీ, సాయి స్వాములు, గుర్రం ద్వారకా శ్రీనివాస్, బి వెంకటేశ్వరరావు, బి సాంబశివరావు, ఏ వేణుగోపాల్, వి కార్తిక్, బి పద్మ, యు ప్రియాంక, ఎల్ సురేష్, కిరణ్, ఎస్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నేను నాకున్న, ఎందుకంటే నా కుటుంబ నేపథ్యం రాజకీయం, మా నాన్న ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా, మున్సిపల్ చైర్మన్గా పనిచేశాను. నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. ఈ ప్రాంతంలో ఉన్న గౌడ కులస్తులందరికీ నా చేతైనంత మేరకు ఏం చేయగలిగాను అంటే నేను చేసి పెట్టాను. నేను మాట ఇచ్చాను, ఇదే వైకుంఠపురానికి చైర్మన్గా గౌడ కులస్తులు వేస్తానని చెప్పి వేసి చూపించాను, చైర్మన్గా పనిచేశాను. ఇది నా ప్రేమ అనుకోండి. నేను దీంట్లో ఎక్కడ నేను రాజకీయం చూడాలి, అది కూడా చెబుతున్నాను. రాజకీయ స్వార్థంతో ఏదో ఆశించి చేస్తే అది రాజకీయమైంది. నేను అలా చూడాల. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ, ఈ ప్రాంతంలో ఉన్న అన్ని కులాలకి, ఈ ప్రాంతంలో ఉన్న అన్ని మతాలకి ఓ రాజకీయ నాయకుడిగా సమన్యాయం చేయాలి అనుకున్నప్పుడు నేను గౌడ కులస్తులై నాకున్న మన ఇక్కడ ఉన్న మిత్రులందరూ కలిసి ఆ రోజు చెప్పినప్పుడు నిజమే కదా, ఈ టెంపుల్ అసలు ఏర్పాటు చేసింది గౌడ కులస్తులు కదా, అలాంటిది
ఇన్ని సంవత్సరాల నుంచి చైర్మన్ గౌడ కులస్తులు అవపాటం ఏంటన్న ఉద్దేశంతో నేను ఈ ప్రాంతంలో ఉన్న ఈ పవిత్ర దేవస్థానానికి చేయటం జరిగింది. దీంతో కూడా ఎక్కడ అది వేయటం వల్ల నాకు ఓట్లు వస్తాయని నేను స్వార్థం చూసుకోవాలి. ఒకటి మనం చేయగలిగితే తర్వాత వచ్చే ఎమ్మెల్యేలైనా ఇంకొకరైనా ఇంకొక అవకాశం ఇవ్వగలుగుతారు, ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళగలుగుతారు అన్న ఆశయంతోనే చేసే తప్పక ఇంకో రకంగా కాదు అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి నన్ను మీ సోదరుగా ఆహ్వానించి ఈ వన సమాధానంలో పాల్గొనే అవకాశం అదృష్టం కల్పించిన పెద్దలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కనీసం ఇక్కడ ఉన్న పెద్దలందరూ మీ పిల్లల్ని పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణతో పాటుగా వివిధ వర్గాల ప్రజలకు నేరుగా సంక్షేమాన్ని అందజేసిన సంక్షేమ సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. పెదరావూరులో జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వైసీపీ గ్రామ వార్డు కమిటీల నియామకాల్లో భాగంగా శనివారం రాత్రి రూరల్ మండలం గ్రామం పెదరావూరులో పార్టీ ముఖ్య నేతల కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలిపారు. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమం, విప్లవాత్మకమైన సంస్కరణ విధానాలతో దేశవ్యాప్తంగా గుర్తింపును పొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవడం అందరి లక్ష్యం కావాలన్నారు. రాబోయే వైసీపీ ప్రభుత్వంలో గ్రామస్థాయి పరిపాలనలో పార్టీ కమిటీలకే నిర్ణయ అధికారం ఉంటుందని తెలిపారు. క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలకు గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీల్లో స్థానం కల్పిస్తామని, ప్రతి గ్రామంలో కమిటీలు పూర్తయ్యాక ఐడి కార్డులు ఇస్తామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేశారు. తెనాలి జడ్పీటీసీ పిల్లి ఉమా ప్రణతి, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షుడు కుదురవల్లి శంకర్రావు, ఎంపీటీసీ యేసుదాసు గ్రామంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకుంటే గ్రామంలో అందరూ కూర్చొని, ముఖ్యమైన వాళ్ళందరూ కూర్చొని ఏ కమిటీలో ఎవరు ఉండాలా, ఉదాహరణకి రైతు విభాగం, అలాగే యూత్ విభాగం, లేదు ఎస్సీ విభాగం, లేదు బీసీ విభాగం, లేదు మైనార్టీ విభాగం, అలా అన్ని అనుబంధ సంఘాలకి తీసుకుంటే ఈ అనుబంధ సంఘాలు గ్రామ కమిటీ కలిపి పేర్లు, ఫోన్ నెంబర్లు తీసుకొని ఈరోజు మనం ఫిల్ చేసినాక వీటిని జగన్మోహన్ రెడ్డి గారికి పంపినాక జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం డాష్బోర్డ్లో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి, వార్డు అంటే మున్సిపాలిటీ, గ్రామం అంటే పంచాయతీ. ఉదాహరణకి పెదరావూరు గ్రామానికి సంబంధించి మీరు ఇచ్చిన కమిటీని నేను జగన్మోహన్ రెడ్డి గారికి పంపినాక, ఆయన డాష్బోర్డ్లో పెట్టినాక ఒకసారి ఈ పేర్లన్నీ ఆయన దగ్గరికి వెళ్ళినాక వీళ్ళందరికీ ఐటీ కార్డ్స్ను కూడా, అంటే గుర్తింపు కార్డును కూడా ఇవ్వడం జరుగుతుంది. బహుశా సంక్రాంతికి ఇవ్వచ్చు. వీళ్ళ పరిపాలనలో భాగస్వామ్యం చేయటం, ఇదే బాగా వినండి. మీరు పరిపాలనలో భాగస్వామ్యం చేయటం ఏంటి అంటే, ఈరోజు ఉదాహరణకి మనం గ్రామ కమిటీ వేస్తున్నాం, అనుబంధ విభాగాలు వేస్తాం. ఉదాహరణగా రైతు విభాగం వేస్తాం. ఎవరైతే గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ రైతు విభాగంలో వేయండి. వాళ్ళు రోజు పనిచేయాల్సిన పని లేదు. ఈ రైతు విభాగం ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి, ప్రతిమా వాళ్ళు ఉంటే రేపొద్దున మన గవర్నమెంట్ వచ్చినాక ఎవరైతే ఈ కమిటీలో ఉన్నారో ఆ కమిటీని ఆర్బీకే సెంటర్కి డైరెక్ట్గా ప్రభుత్వం నుంచే ఈ పేర్లు వస్తాయి. ఈ కమిటీ ద్వారానే గ్రామంలో యూరియా డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి రైతు భరోసా డిస్ట్రిబ్యూషన్ వరకు ఈ అనుబంధ విభాగ కమిటీ పనిచేసే విధంగా ఆర్బీకే సెంటర్ వీళ్ళు కలిపి డైరెక్ట్గా పరిపాలనలో భాగస్వామ్యం చేయబోతారు. అంటే గ్రామ కమిటీని పాలనలో భాగస్వామ్యం చేయటం.
బాగా గుర్తుపెట్టుకోండి మీరు. మనం వాలంటరీ సిస్టమ్ తీసుకొచ్చింది మనమే. వాలంటీర్లు బాగా పనిచేశారు, పనిచేయలేదని నేను అంటలా. గ్రామానికి సంబంధించి ఒక 100 మందో 150 మందో ఈ కమిటీల ద్వారా వచ్చినప్పుడు ఈ 150 మంది రోజు పనిచేయాల్సిన పని లేదు. ఈ 150 మంది రోజు రోడ్ల మీద ధర్నా కూర్చోవాల్సిన పని లేదు. ఈ ఎందుకు నిర్మాణం చేస్తున్నామంటే రేపు భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయటం. మీరు ఇది ఇప్పుడు సరిగ్గా వినకుండా వాలంటీర్ లాగా చేస్తే నేనేం చేయలేను. వాలంటీర్ లాగా చేయమాకండి. ఈ కమిటీలని ఎంతో భవిష్యత్తు ఉంది, మీరే చూస్తారు తర్వాత. ఎందుకంటే మీరు ఒకటి నమ్మాల్సిందే, మీరైనా నేనైనా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరైనా ఒకటి నమ్మాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పాడంటే చేసి తీస్తాడు, అది అందరికీ తెలుసు. అది తప్పైనా ఒప్పైనా అది అందరికీ తెలుసు. మాట మీద నిలబడే వ్యక్తి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే మెడికల్ కాలేజీలో పేదవాడి సీట్లు వస్తాయి, డాక్టర్స్ పేదవాళ్ళు అవుతారు. 2 ఎక్కడైతే మెడికల్ కాలేజీ ఉందో అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది గవర్నమెంట్ది. ఆ హాస్పిటల్లో మెరుగైన వైద్యం దొరికిద్ది. దానికి ఆయన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉంది. పేదవాడికి అందుబాటులో వైద్యం వస్తుంది, పేద పిల్లలకి అందుబాటులో వైద్య విద్య వస్తుంది. 17 మెడికల్ కాలేజీని తీసుకొస్తే ఈరోజు దాన్ని పీపీపీ పద్ధతిలో మేము అమ్ముతామని చెబుతాం. దాని మీద ప్రజల్లో విపరీతమైన యాంటీ ఉంది, మీకు తెలుసు. చూడండి, దాన్ని కూడా మీ అందరు గ్రామంలో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ సంతకం పెట్టడమే కాకుండా గ్రామంలో ఒకరోజు మాత్రం డోర్ టు డోర్ తిరిగి ఈ మెడికల్ కాలేజీలు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ గ్రామంలో సంతకాలు పెట్టించే కార్యక్రమం కూడా చేయాల్సిందిగా కోరుకుంటూ, దయచేసి మళ్ళీ చెబుతా ఉన్నాను, గ్రామ కమిటీలు అనుబంధ విభాగ కమిటీలు అందరూ కూర్చొని ఎవరు వీడికొద్దు అనేది మాత్రం దయచేసి అన్నమాట. మరి ఆరోగ్యానికి విషయానికి వస్తే కూడా సేవలు అందటానికి మరి ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇట్లా అన్ని సంక్షేమం కూడా పెదరావురికి పెద్ద ఎత్తున చేశాం. అదేవిధంగా మీరు అందరూ కూడా రేపు కలిసికట్టుగా రేపు జరగబోయే 2029 ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా అన్న శివానందను కూడా అత్యధిక మెజార్టీతో నిండు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. మరి మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా కమిటీలు వేయాలి. గ్రామ స్థాయిలో గ్రామంలో గ్రామ కన్వీనర్ని కానీ, పార్టీ సెక్రటరీ, ఉపాధ్యక్షులు, ఇట్లా అందరినీ గ్రామ కమిటీలు, అదేవిధంగా బీసీసీల కమిటీకి ఒక 10 మందిని, ఎస్సీసీల కమిటీకి ఒక 10 మంది మెంబర్స్ని, యూత్ విభాగం, మహిళా విభాగం, కార్మిక విభాగం, పెదరావూరు పెద్ద విలేజ్ కాబట్టి అన్ని శాఖల నుంచి కూడా ఎక్కువ మంది కమిటీలను తీసుకొని ఈ పార్టీని బలోపేతం చేసే విధంగా ఇంకా కృషి చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వివిధ అనుబంధ కమిటీస్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారానే రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ద్వారానే ఏదైనా కానీ పరిపాలన జరిపించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందండి. అట్లానే మరొక కార్యక్రమం ఏంటంటే కోటి సంతకాల సేకరణ. మనందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్ తెచ్చారు. ఎందుకంటే పేదలకి ఉచిత వైద్యము మరియు ఉచిత విద్య అందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలి. శివన్న, మా గ్రామం నుంచి ఒక సమస్య ముందుగా గమనించుకుంటున్నాం. మా కార్యకర్తలందరూ అన్నధికారులు ఉన్నప్పుడు మాకేం చేయలేదు, మాకు చాలా నిరుత్సాహంగా ఉంది. ఇందాక డిస్కషన్ చేశారు. ఇతడ మీరు అధికారులు తప్పకుండా వస్తారు. మా కార్యకర్తలను ఖచ్చితంగా మీరు గుర్తుంచుకొని ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ జగనన్ని శివన్ని ఇద్దరిని 2029లో గెలిపిస్తామని మేము గట్టిగా. పట్టణం బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ఆదివారం ఓ పవిత్ర ఆధ్యాత్మిక వేడుకకు వేదికగా నిలిచింది. వాసవి తెనాలి ఆధ్వర్యంలో 1008 మంది ఆర్యవేశ దంపతులచే 13వ సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. తదుపరి కార్తీక వన సమారాధనను నిర్వహించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణ చేశారు.
పవిత్ర కార్తీక మాసంలో భార్యాభర్తలు కలిసి చేసే శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంతో శివుని కృప విష్ణు అనుగ్రహం రెండింటినీ పొందగలరని పెండుకొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ అన్నారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం వాసవి యూత్ తెనాలి ఆధ్వర్యంలో 1008 మంది ఆర్యవేశ దంపతులు 13వ సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. దంపతులను ఉద్దేశించి బాలస్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజ దాంపత్యాన్ని ప్రేమ పరస్పర గౌరవాలతో నింపుతుందని తెలిపారు. వ్రత విశిష్టతను తెలియజెప్పడమే కాకుండా ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మస్థలమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండను వాసవి పెనుగొండగా ప్రభుత్వం నామకరణం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వ్రతం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. అక్కడే కార్తీక వన సమారాధన నిర్వహించారు. వాసవి యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాలం రజనీకుమార్, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కొప్పు రావురి హరికిషోర్, గౌరవ అధ్యక్షుడు కడమర్లపూడి శ్రీను, అధ్యక్షుడు మాజెట్టి బదరి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి చీమకుర్తి సతీష్ కుమార్, కోశాధికారి పొన్నూరు తుక్కయ్య పర్యవేక్షించారు. ఈరోజు విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోగలుగుతున్నారు. వాసవి యూత్ ద్వారా విద్యార్థులకు విద్యకు సంబంధించిన సేవా కార్యక్రమం, అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజికంగా అనేకమైన కార్యక్రమాలు కూడా ఎంతో విశేషంగా వాళ్ళు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా చేయాలనే ఒక సంకల్పంతో అందరూ సమిష్టి భావనతో ఉండాలని సదుద్దేశముతో అందరూ సమిష్టితో ఉండి సమిష్టిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీళ్ళందరి యొక్క శ్రద్ధా భక్తులు చాలా విశేషమైనది కాబట్టే వరుణదేవుడు కూడా విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదించారు. పోయిన వారం చూస్తే చాలా కష్టంగా ఉంది, అవునా? మరి ఈ వారం చూస్తే ఇవాళ ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. అటువంటి వరుణదేవుడు కూడా విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదించడం చాలా గొప్పది. జై వాసవి, జై వాసవి. ఈరోజు తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న వాసవి యూత్ ఆర్గనైజేషన్ వారి సమక్షంలో జరుగుతున్న సత్యనారాయణ స్వామి నోములు కార్తీక వన సమారాధన కార్యక్రమానికి మమ్మల్ని రమ్మని పిలిచారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఆ దేవుని కృప వల్ల, వాసవి మాత కృప వల్ల అంతా మంచి జరగాలని, ఇలాంటి కార్యక్రమాలు వాసవి ఆర్గనైజేషన్ వాళ్ళు మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు చేయాలని, నేను వాసవి అవరల్డ్ ఆర్యవైశ్య మహాసభకు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నన్ను ఈ చీఫ్ గెస్ట్గా పిలిచారు. వారికి మన ఆర్గనైజేషన్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలకు ఎలాంటి సహకారం కావాలన్నా కానీ నేను కూడా ముందుండి సహకరిస్తానని తెలియజేస్తాను. వన సమారాధన, అట్లాగే కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వన సమారాధన జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఇవాళ మా వామ్ ప్రెసిడెంట్ గారు రావడం, అట్లానే పెనుగొండ క్షేత్రాధిపతి పీఠాధిపతి బాలస్వామి గారు రావడం నిజంగా మాకు ఎంతో ఆనందం. మా వాసవి యూత్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు తెనాలి పట్టణం చేయడం జరిగింది. ఈ సంవత్సరం అధ్యక్షులుగా మా బదిరి, అట్లానే ప్రధాన కార్యదర్శిగా సతీషు తుక్కయ్య గారు ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరగడం ఎంతో ముదావహం. మరి అలాగే ఈ కార్యక్రమంలో వాసవి యూత్ తెనాలి పట్టణ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం సంబంధించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే వాసవి అమ్మవారి కృపతో అనేక కార్యక్రమాలు జరిగే క్రమంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెనుగొండ క్షేత్రానికి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెనుగొండ క్షేత్రానికి వాసవి పెనుగొండగా నామకరణం చేశారు. ఈ వాసవి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వారు. మేము ప్రత్యేకంగా ఈ ఆర్గనైజేషన్ ద్వారా తెలియజేసేది ఏంటంటే, వాసవి పెనుగొండ నామకరణం చేసిన ఈ యొక్క కూటమి ఈ తెనాలి పట్టణంలో మన సత్యనారాయణ వ్రతాలు అనేవి జరుగుతుంటే చాలా గొప్పతనం.
108 దంపతులతో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. బాలస్వామి గారు ఇచ్చే తీర్పుకి 350 మంది అంటండి. కానీ ఈ కార్యక్రమం చేయడం ఎంతో కష్టపడితే కానీ నెల 15 రోజులు కష్టపడితే కానీ ఒక్కసారి చేర్చి సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నారండి. తెనాలి వాసవి వాళ్ళందరికీ కూడా వాసవి నాయకులందరూ కూడా ధన్యవాదాలు. రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో సహాయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లోపాలని గుర్తించిన వారికి వినికిడి పరికరాల్ని అందించారు. ట్రస్ట్ సేవల్ని పలువురు ప్రముఖులు అభినందించారు. యువత ఉపాధి పొందుతూ సమాజానికి ఉపయోగపడాలన్న సంకల్పంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సహాయ ట్రస్ట్ సేవలు అభినందనీయమని బాపట్ల సెర్ఫ్ డిపిఎం కొత్తపల్లి రవీంద్రబాబు అన్నారు. కొలకలూరు గ్రామంలోని బాబు జగజీవన్ రామ్ రీడింగ్ రూమ్లో ఆదివారం ఉచిత ఈఎన్టీ వైద్య శిబిరం నిర్వహించారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మంచికలపూడి దానియల్ జ్ఞాపకార్థం నిర్వహించిన వైద్య శిబిరానికి సెర్ఫ్ డిపిఎం కొత్తపల్లి రవీంద్రబాబు, కొత్తపల్లి బేబీపాల్ సహకారం అందించారు. అవసరమైన వారికి వినికిడి పరికరాలకు ఆర్థికంగా చేయూతనిచ్చిన విశ్రాంతోపాధ్యాయుని నలుకుర్తి విమలమ్మను రవీంద్రబాబు అభినందించారు. సీనియర్ ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ కె వెంకటేశ్వరరావు చెవి, ముక్కు, గొంతు సంబంధిత వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్య సమస్యలపై అశ్రద్ధ చేయకుండా తగిన వైద్యం పొందాలని ఆయన సూచించారు. వహించకుండా సరైన వైద్యం పొందాలన్నారు. ప్రముఖ ఆడియాలజిస్ట్ బోడపాటి రాజేష్ వినికిడి పరీక్షలు చేశారు. లోపాలు గుర్తించిన 12 మందికి 1.5 లక్షల విలువైన వినికిడి పరికరాల్ని విమలమ్మ చేతుల మీదుగా ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ జొన్నలగడ్డ అనుపం, కోశాధికారి డాక్టర్ పూజిత, కార్యదర్శి మంచుకలపూడి రవికుమార్, సభ్యులు ఎం కృష్ణవేణి, ఏ సాయికృప, ఎం హర్షవర్ధన్, డాని ఆశిష్, ఎస్ వినయ్ కుమార్, ఎస్ మురళీధర్ పాల్గొన్నారు. ఓకే అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున సహాయ అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి మొట్టమొదటిసారిగా వాళ్ళ తాతగారిని జ్ఞాపకార్థంగా ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఈఎన్టీ మీద, అంటే చెవి, ముక్కు, గొంతు ఈ 3 అంశాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులకు కావచ్చు, యువకులకు కావచ్చు, వీళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా సహాయం చేయడానికి ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని స్టార్ట్ చేయడంలో ఒక ఉద్దేశం, ఎవరైతే దీని మిగతా సంస్థలకి ఈ సంస్థలకి మీరు గమనించాల్సినటువంటి ఒకే ఒక స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే, ఇది కేవలం అన్ఎంప్లాయిడ్ యూత్ జస్ట్ ఎంప్లాయ్మెంట్లోకి వచ్చి, ఆ ఎంప్లాయ్మెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు సొసైటీకి ఏమన్నా చేయాలనే ఒకే ఒక చిన్న తలంపుతో జస్ట్ వాళ్ళు టీనేజ్ దాటినటువంటి యువకులు, అప్పుడే ఉద్యోగంలోకి వచ్చినటువంటి పూజిత కావచ్చు, ఆమె ఒక ఐటీ సెక్టార్లో ఒక చిన్న కంపెనీ పెట్టుకొని తను నడిపిస్తుంది. అలాగే అనుపమ్ కావచ్చు, అనుపమ్ అయితే ఎన్నో ఇబ్బందులకు గురయ్యి ఇప్పుడు తన కాళ్ళ మీద తాను నిలబడుతూ అది ఏర్పాటు చేసుకునే పరిస్థితి వచ్చింది. అలాగే ఆదర్శ్, అతను వాళ్ళ అన్న దాదాపు అమెరికాలో పీజీ చేస్తున్నాడు. అక్కడ కూడా అతను కూడా డ్రౌన్ ట్రేడ్, అంటే ఎక్కడైతే ఇబ్బందుల నుంచి వాళ్ళు అధిగమిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏదో పూర్తిగా సంపాదించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళు పడి నిలబడిన యువకులు కాదు. కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మామగారు అయినటువంటి రవిని ఒక పెద్ద మనిషిగా, ఒక అంబ్రెల్లాగా పెట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళటం కోసం చేస్తున్నటువంటి, అంటే దీనికి ఒక రకంగా చెప్పాలంటే సహాయ అని పేరు పెట్టిన, గతంలో వీళ్ళ అనుభవం కోసం డొనేట్ ఫర్ పూర్ అని చెప్పేసి కొంతమందికి అనేకమైన క్యాంప్స్ చేశారు. ఇప్పుడు కొలకలూరు ప్రజలకు మరియు అదేవిధంగా నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకు ఈరోజు ముఖ్యంగా సహాయ ట్రస్ట్ వారి పిలుపు మేరకు మంచిలకపూడి దానియేల్ గారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయమని మమ్మల్ని అడిగారు. వాళ్ళ అభ్యర్థనను మన్నించి ప్రజల కొరకు ఇక్కడికి వచ్చి ఈరోజు చెవికి సంబంధించినటువంటి చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి సమస్యలను గుర్తించి వారికి తగు సూచనలు కానీ వారికి కావలసినటువంటి మందులు కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషం సార్. అదేవిధంగా మీడియా మిత్రులు గత 2 రోజుల నుంచి పాపం చాలా కష్టపడి ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో
మాకు చాలా దాడికి గురైన బాధితుడు దేవిశెట్టి జాయ్ బాబుకు మాస్ సంస్థ అండగా ఉంటుందని, అతడిపై దాడి చేసిన కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ వ్యవస్థాపకుడు సుద్దపల్లి నాగరాజు అన్నారు. బాధితుడు జాయ్ బాబుకు ఆర్థిక సహాయం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీస్ కానిస్టేబుల్ దాడిలో గాయపడ్డ దేవిశెట్టి జాయ్బాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం మాస్ వ్యవస్థాపకుడు సుద్దపల్లి నాగరాజు కోరారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా జాయ్బాబుకు అండగా ఉండాలని అభిప్రాయపడ్డారు. స్థానిక మార్కెట్ సెంటర్లోని మాస్ కార్యాలయంలో ఆదివారం జాయ్బాబుకు 55,000 ఆర్థిక సహాయాన్ని నాగరాజు అందించారు. ఆర్థిక సహాయానికి సహకరించిన మిత్రులు అక్బర్, సాయి, గోపి, కూచిపూడి మోహన్ మాదిగకు ధన్యవాదాలు తెలిపారు. మాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కూచిపూడి మోహన్ మాదిగ మాట్లాడుతూ పాశవికంగా దాడి చేసి కన్నుపోతే పోలీసులు సెక్షన్ 324 నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటుగా హత్యాయత్నం కేసు నమోదు చేయాలని అన్నారు. కొలకలూరి కిరణ్ కుమార్, మాస్ ప్రోగ్రాం కన్వీనర్ కోట్ల దిలీప్, మాస్ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నం భూషణం, మాస్ జిల్లా అధ్యక్షుడు లింగాల రమేష్, మాస్ నియోజకవర్గ అధ్యక్షుడు రావూరి సతీష్, చావలి ఆనంద్, తాదపడి శ్రీధర్ పాల్గొన్నారు. మిత్రులు, సోదర సమానులు అక్బర్ అండ్ సాయి గోపి మిత్ర బృందం వారు, అలాగే మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ గారు, నేను అందరం కలిసి కూడా దేవిశెట్టి జాయ్బాబుకి మరి అక్బర్ సాయి గోపి 35,000 రూపాయలు, మిగతా డబ్బులు మొత్తం 55,000 రూపాయలుగా ఆ కుటుంబానికి సహాయార్థం చేయబోతా ఉన్నాం. అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబం. సెప్టెంబరు 13వ తారీఖున విజయవాడలో రైల్వే సెంట్రల్ పోలీస్ కానిస్టేబుల్ దాడి చేస్తే అతనికి కుడి కన్ను పూర్తిగా పోయింది. ఆ కన్ను కోసం ఎన్నో పోరాటాలు చేశారు. డిఆర్ఎం ఆఫీసు ముట్టడి చేసి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో డిఆర్ఎం కలిసి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఎటువంటి న్యాయం జరగకపోవడంతో కనీసం కన్ను పోతే పోలీసు వారు కట్టిన సెక్షన్లో 324 ఏదో కొట్లాడితే చిన్న దెబ్బలు తగిలితే కొట్టే సెక్షన్ పెట్టి ఆ కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారు. ఆ కుటుంబంలో మరి ఆ పిల్లోడికి తండ్రి లేడు, తల్లికి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆ కుటుంబాన్ని పోషించే పరిస్థితుల్లో పెద్ద కొడుకుగా జాయ్బాబు ఉన్నాడు, చిన్న కొడుకు చదువుకుంటున్నాడు. అన్న పరిస్థితి బాగోక తల్లిని అన్నని ఇద్దరిని చూసుకునే విధంగా కూలి పనికి వెళ్ళి బ్రతికే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఇలాంటి కుటుంబాన్ని ఆదుకోవడానికి మనసు లేని మరి ఆ పోలీస్ కానిస్టేబుల్కి కానీ మరి డిఆర్ఎం ఆఫీస్ నుంచి మరి ఎంతో వేడుకున్నారు వెళ్ళి, వాళ్ళకి కానీ మనసు రాలేదు. మరి మన తెనాల నుంచి నాదెండ్ల మనోహర్ గారిని కూడా కలవడం జరిగింది ఈ కుటుంబం. ఆయన బాగా స్పందించి ఈ కుటుంబానికి న్యాయం చేసే విధంగా బతుకు తెరువు కోసం ఏదో చిన్న ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మాట ఇచ్చారు. మరి ఆ కోణంలో వాళ్ళ ప్రయాణం జరుగుతూ ఉంది. మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే జాయ్బాబు మీద గతంలో జరిగినటువంటి దాడి గురించి ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే దిగ్భ్రాంతి చెందాం. 324 అంటే బిఎన్ఎస్లో 1118 కట్టారు. వాస్తవంగా అతని మీద హత్యా ప్రయత్నం జరిగింది. హత్యా ప్రయత్నం జరిగితే ఏ సెక్షన్ కట్టాలి? 307 కట్టాలి. హత్యా ప్రయత్నం జరిగితే 307 కట్టాల్సి పోయి 324 కట్టారు. అదేవిధంగా అతను ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి, మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అతనిపై దాడి జరిగితే కులదోషణతో దాడి జరిగితే డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ రైల్వే కానిస్టేబుల్కే అండగా ఉంటూ అతనికే ఒత్తాసు పలుక్కుంటూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం జరిగింది. వాస్తవంగా కమిషనర్ గారు దీన్ని గుర్తించాలి. విజయవాడ కమిషనర్ గారు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దీనికి యాడ్ చేయకపోతే, అదేవిధంగా 307 యాడ్ చేయకపోతే మాదిగ అభివృద్ధి సంక్షేమ తరఫున ఉద్యమిస్తామని చెప్పి, ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి నిరంతరం మాదిగ జాతి కోసం, మాదిగల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తూ ఈ విధంగా ముందుకెళ్తామని చెప్పి, దయచేసి పోలీసు వారు వెంటనే స్పందించి అతని కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ యాడ్ చేసి ఆ కుటుంబానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రొవిజన్ వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి, పెద్దలకి, అదేవిధంగా ఈరోజు మా అన్న సుద్దపల్లి నాగరాజు అన్నయ్య గారిని మరియు అక్బర్ అన్న గారిని నా ఆర్థిక స్తోమతని అర్థం చేసుకొని నాకు ఈరోజు కాస్త అమౌంట్ నాకు
సహాయం చేశారు. నా ఆర్థిక స్తోమతని నా హెల్త్ సంబంధించింది కానీ మా ఇంటికి వాళ్ళకి సంబంధించింది కానీ వాళ్ళు అర్థం చేసుకొని కాస్త అమౌంట్ అనేది నాకు సహాయం చేశారు. వీళ్ళందరికీ కాను అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మరియు మా అక్బర్ అన్నగారికి, మా సాయిగోపూర్ అన్నగారికి, మోహన్ అన్నగారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సినీ వినీల్ ఆకాశంలో ధృవతారగా నిలిచిన ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు జయంతి సందర్భంగా తెనాలిలో ఆయన సినీ సంగీత విభావరి జరగనుంది. తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆ కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. తెలుగు సినిమాకు సంగీత సొగసులు అద్దిన ప్రఖ్యాత సంగీత దర్శకుల్లో సాలూరి రాజేశ్వరరావు ఒకరని తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రావిపాటి వీరనారాయణ అన్నారు. ఆయన స్వరపరిచిన సినీ గీతాలు నేటికి సంగీత అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నాయని గుర్తు చేశారు. ఆయన స్మరించుకోవడం కనీస కర్తవ్యంగా ఆయన జయంతి రోజైన ఈ నెల 5వ తేదీన ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సంబంధిత ఆహ్వాన పత్రికను ఆదివారం సాయంత్రం స్థానిక నాజర్పేటలోని వివేక పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఆయన ఆవిష్కరించి వివరాలు తెలియపరిచారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి వాసురావు సారథ్యంలో వర్తమాన యువ గాయనిమణులు సాహితీ చాగంటి శ్రీ సౌమ్యులచే సినీ సంగీత విభావరి ఉంటుందని తెలిపారు. సినీ గాయని సాహితీ చాగంటికి సాలూరి రాజేశ్వరరావు అవార్డును ప్రదానం చేసి గాన కోకిల బిరుదుతో సత్కరిస్తామని తెలిపారు. గాయని గాయకులు కళా అభిమానులు కళాకారులు జయప్రదం చేయాలని కోరారు. తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటీ కార్యదర్శి బొల్లిముంత కృష్ణ, ఐజేయు సభ్యులు ఓతుకోలు మార్కండేయులు, సాయి మంగ, వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు కంకిపాటి రమేష్ కుమార్, బి సుధాకర్, బెల్లంకొండ వెంకట్, ఈపూరి ప్రేమ్ కుమార్, ఎంవి రఘునాథరావు, సిహెచ్ శ్రీదేవి, కన్నెగంటి మౌనిక, ఎం బద్రీనాథ్, ఎస్డి రిహాన్, మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. సుమారు 5 దశాబ్దాల పాటుగా తెలుగు చలనచిత్ర రంగంలో అద్భుతమైనటువంటి సంగీత దర్శకులుగా కొన్ని వందలాది సినిమాలకి సంగీత దర్శకత్వం నిర్వహించి మంచి పాటలని మెలోడీ కింగ్ అనేటువంటి పేరుతో ఆయన అందరూ పిలుచుకుంటారు. ఆయన ద్వారా వచ్చినటువంటి సినిమా పాటలు అజరామరంగా నిలబడిన అందరి మనసులో కూడా వారు 1922 వారు జన్మించారు. మరి గత 3 సంవత్సరాల క్రితం శత జయంతి ఉత్సవాలు కూడా జరిగినాయి. మళ్ళీ ఈ అక్టోబర్లో కూడా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వర్షం రావడం వల్ల కొంచెం పోస్ట్పోన్ చేసుకుని మేము రేపు 5వ తారీఖున మరి సాలూరి రాజేశ్వరరావు గారి యొక్క జయంతి ఉత్సవాలని జరపాలి ఘనంగా అని నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి వారి యొక్క తనయులైనటువంటి అంటే ఎస్ రాజేశ్వరరావు గారి మరి 3వ అబ్బాయి సాలూరి వాసురావు గారి యొక్క ఆధ్వర్యంలో ఒక మంచి చక్కటి సంగీత విభావరి ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి గాను మరి ఈ తెలుగు చలనచిత్ర రంగంలో చక్కటి గాయనిగా వర్ధమాన గాయనిగా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి సాహితీ చాగంటి సాహితీ అనేటువంటి గాయనిని, అలాగే శ్రీ సౌమ్య అనేటువంటి గాయని, వీరిరువురిని కూడా మరి వాసురావు గారి ఆధ్వర్యంలో తెనాలి తీసుకురావడం, మన కార్యక్రమంలో పాల్గొనేలాగా చేయడం, వారి ద్వారా మంచి పాటలు మన ప్రాంత ప్రజలు వినేటువంటి అవకాశాన్ని కల్పించడం, ముఖ్యంగా సాలూరి రాజేశ్వరరావు గారు సంగీత సమకూర్చినటువంటి ఆ పాటలు వినేటువంటి ఒక అదృష్టాన్ని మనం కలిగించాలి అనుకున్నాం మేమందరం కూడా. దాంతోపాటుగా మన కల్చరల్ ఫిల్మ్ సొసైటీ చైర్మన్ గారు వివరంగా చెప్పారు. మరలా చెప్పాల్సిన ఇది లేదు. కాబట్టి వారు చెప్పిన ప్రకారం మనందరం కూడా దీనిలో సభ్యులు కాబట్టి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. కార్తీక మాసంలో సెలవు దినమైన ఆదివారం కార్తీక వన సమారాధనలు సందడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్రాహ్మణ పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన విశేషాలను చూద్దాం. స్థానిక బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళా సదనంలో బ్రాహ్మణ పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఉదయం 8 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేశారు. అనంతరం పట్టణానికి ప్రముఖ సంగీత విద్వాంసుడు గౌరవర్యులు ఆంజనేయ శాస్త్రి శిష్య బృందంచే సంగీత కచేరీ శ్రోతలను అలరించింది. ఆ తర్వాత జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కలవరపు బుచ్చు రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రాహ్మణ సమాజం అభివృద్ధి దిశగా పురోగమించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఇదే సభలో ఆర్థికంగా వెనుకబడ్డ బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు కోట పార్థసారథి, కార్యదర్శి చింతపల్లి సాయి కిరణ్, కోశాధికారి కామరాజు గడ్డ రామచంద్రమూర్తి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్, పులిపాక లక్ష్మణ్ కుమార్, పోతుకుచ్చి ధనంజయరాం, పులిపాక లక్ష్మణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు కొండపి శ్రీనివాస్, పోతుకుచ్చి రామకృష్ణ, జూపుడు ప్రవీణ్, భీమరాజు, సురేష్, కాకుమాను నాగేశ్వరరావు, ప్రసాద్ పాల్గొన్నారు. బ్రాహ్మణ పరిషత్ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మనం రిజర్వేషన్ల కారణంగా చదువుకొని ప్రతిభ ఉండి కూడా ఉద్యోగాలు అన్నటువంటి మన నిరుద్యోగ యువతకు ఉపయోగపడాలని దాదాపు 50+ కంపెనీలతో 1000 ఉద్యోగాల లక్ష్యంతో ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశాం. ఈ మెగా జాబ్ మేళాలో మన నిరుద్యోగ యువత అంతా కూడా పాల్పంచుకొని దరఖాస్తులు దాఖలు చేసుకొని ఉద్యోగాలు పొంది తమ కుటుంబాలతో సుఖజీవనం గడుపుకుంటారనే ఆశయంతో మేము ఈ కార్యక్రమాన్ని పెట్టాం. ఎంతో భారీ వ్యయంతో చేస్తున్నాం. ఎవరు కూడా ఎటువంటి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఎలాంటి రుసుములు లేవు. ఇంతమంది ఒక చోట రావటం, అది తెనాలి పట్టణంలో మీ అందరినీ కలవటం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లు అప్పుడు కూడా నేను వచ్చాను, తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్గా వచ్చి నేను తిరిగాను, చాలామందిని ఇక్కడ నేను కలిశాను, అందరూ కూడా సహకరించడం జరిగింది. ఇవాళ తర్వాత 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత అంతకుముందు నన్ను బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. దానిలో భాగంగా నేను తెనాలి పట్టణం కూడా వచ్చాం, కొన్ని మీటింగులు పెట్టుకున్నాం. మీ అందరి సహకారంతో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నేను కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాను. దానిలో భాగంగానే 5 నుంచి 10,000 రూపాయలు ఉన్నటువంటి ధూపదీప నైవేద్యం ఉన్నటువంటి 5,000 నుంచి 10,000 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని ఆనరీని 10 నుంచి 10,000 రూపాయలు పెంచాం. అదేవిధంగా 10 నుంచి 15,000 రూపాయలు పెంచాం. వేదం చదువుకునే పిల్లలకి 3,000 రూపాయలు స్కాలర్షిప్ కింద అయిపోయిన తర్వాత స్టైఫండ్ కింద ఇవ్వడం కూడా జరుగుతుంది. చిన్న తిరుపతిగా పేరొందిన తెనాలి వైకుంఠపురంలో కార్తీక మాసం 2వ ఆదివారం సామూహిక సత్యదేవ వ్రతాలు కొనసాగాయి. అధికారుల పర్యవేక్షణలో 170 మంది దంపతులు వ్రతాన్ని ఆచరించారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీ రమ సహిత సత్యదేవ వ్రత మహోత్సవాల్ని ఆదివారం భక్తిపూర్వకంగా జరిపారు. కార్తీక మాసంలో వరుసగా ప్రతి ఆదివారం వ్రత మహోత్సవాలు ఏటా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా తెలిసిందే. ఇందులో భాగంగా 2వ ఆదివారం ఉదయం నుండి జరిగిన వ్రతాల్లో 170 మంది దంపతులు పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వి అల్పమ్మ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు నేతృత్వంలో దేవస్థానంలో ప్రత్యేక పూజలు ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు భక్తులతో వ్రతాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారికి ఉదయం నుండి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం హరిహరాదులకు ఎంతో ప్రీతిపాత్రమైందని, ఈ మాసంలో శ్రీ సత్యనారాయణ వ్రతాలు జరిపించుకోవడం ఎంతో శుభప్రదమని ఈవో వి అల్పమ్మ తెలిపారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు పూజ సామగ్రిని సమకూర్చారు. అన్నప్రసాద వితరణ చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు రత్నకరం సత్యనారాయణ గౌతమ్ వెల్లడించారు. సమర్పయామి. మహావిష్ణవే నమః. ఓం చంద్రాయ నమః. ఓం శనేశ్వరాయ నమః. నమః. ఓం ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం. ఈరోజు కార్తీక మాసం 2వ ఆదివారం సందర్భంగా 170 మంది కార్తీక మాసం వ్రతాల్లో పాల్గొని ఉన్నారు. ఇవి భక్తులకు వ్రతాలకు సంబంధించి కానీ భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాల్గొన్న భక్తులకి అన్నదానం కానీ ప్రసాదాలు పూజా సామాగ్రి అందించడం జరిగిందండి. ఇంకా మిగిలిన 2 వారాలు కార్తీక ఆదివారాలు స్వామి సత్యనారాయణ స్వామి వ్రతాలకి భక్తులు ఎవరైనా పాల్గొనదలుచుకొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా. తెనాలి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల సౌలభ్యం కోసం కేవలం 1000 రూపాయలు మాత్రమే తీసుకొని కార్తీక మాసంలో ప్రతి ఆదివారం కూడా వ్రతాలు చేయించడం, పూజా సామగ్రి అంతా కూడా దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం 4 ఆదివారాల్లో ఈ కార్తీక
మాస సందర్భంగా సత్యనారాయణ స్వామివారి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించవలసిందిగా మనవి చేస్తున్నాం. మా దేవస్థానం పట్టణంలోని వాకర్స్ క్లబ్ తెనాలి రెండో సమావేశం చెంచుపేటలో జరిగింది. ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణురాలు జమహిత ముఖ్య అతిథిగా హాజరై జీవనశైలి మార్పులతో రోగాల్ని జయించడంపై సభ్యులకు అవగాహన కల్పించారు. శరీరం, మనసు, ఆత్మకు సమతౌల్యం అవసరమని, జీవనశైలిలో మార్పుల ద్వారా రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలని ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణురాలు జమహిత తెలిపారు. పట్టణంలోని వాకర్స్ క్లబ్ తెనాలి రెండో సమావేశం చెంచుపేటలో ఆదివారం సాయంత్రం జరిగింది. క్లబ్ అధ్యక్షుడు, జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజల్ల ఉమామహేశ్వర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి మహిత మాట్లాడారు. వృద్ధాప్యంలో వచ్చే సమస్యలపై సభ్యులకు అవగాహన కల్పించారు. ఆయుర్వేద వైద్యంలో దుష్ప్రభావాలు తక్కువని తెలిపారు. సభ అధ్యక్షుడు ఉమామహేశ్వర్ మాట్లాడారు. శరీర తత్వానికి అనుగుణంగా ఆహారం, నిద్ర, వ్యాయామం అవసరమని, మితాహారం, సీజనల్ ఆహారం, ధ్యానం, యోగా వంటి అంశాలు ఆరోగ్య సంరక్షణలో ప్రధాన పాత్రను పోషిస్తాయని తెలిపారు. కశ్యప్ ఆయుర్వేద వైద్యశాల నిర్వాహకురాలు సాకృత నన్నప్రేణి దివ్యలు క్లబ్ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆనందరావు, భుజంగరావు, మురహరిరావు, సత్యనారాయణ రాజు, పూర్ణచంద్రారావు, రావి సుబ్బారావు, తుమ్మల సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయుర్వేద వైద్యము మన భారతదేశంలో మరి 5,000 సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నది. మరి వాళ్ళ ఆధునిక వైద్యం రాకపోవడం భారతదేశంలో ఆయుర్వేద వైద్యానికి పుట్టినిల్లు. అదేవిధంగా అన్ని రోగాలు ఆయుర్వేద వైద్యం ద్వారానే నివారించుకోవడం జరిగింది. ఆయుర్వేద వైద్యంలో ముఖ్యం ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇప్పుడు మనం ఈ లేటెస్ట్గా ఉండే మందులు వాడటం వలన ఒక్కొక్క మందికి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అటువంటి లేని విధంగా ఈ ఆయుర్వేద వైద్యంలో మరి ఆ రోజునే కనిపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో మన శరీరక తత్వాన్ని, అంటే ఒక మనిషికి ఒక విధమైన మందు సరిపడితే రెండో వాళ్ళకి అదే రోగానికి పక్కన వాళ్ళ శరీరానికి సరిపడాలని రూలే ఉండదు. శరీర తత్వాన్ని బట్టి మందులు ఇవ్వటం అనేది అది డాక్టర్ యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది, నిర్ణయం మీద. అదేవిధంగా మరి సరైన ఆహారపు అలవాట్లు, మరి చక్కటి వ్యాయామం, మరి ఏ సీజన్కి వచ్చినప్పుడు ఆ సీజన్కు సంబంధించినటువంటి ఆహారం తీసుకుంటూ మరి మిగతా ఆహారంతో ఈ ఆయుర్వేద వైద్యం వాడుకుంటే చాలా వేగంగా నివారింపజేసుకోవచ్చు. మరి అటువంటి ఆయుర్వేద వైద్యానికి మరి మన తెనాలి పట్టణంలో డాక్టర్ మహిత గారు మరి కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్ అనే ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో వారు చక్కనే అన్ని విధాల పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్గా దానికి నామకరణం చేసి మరి అన్ని విధాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మరి ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకుంటారని. వైద్యం అనేది ప్రాచీనమైన వైద్యం అండి. ఇక్కడ తెనాలిలో మనకి కేరళ ఎక్కడెక్కడి నుంచో కేరళ వెళ్ళి అక్కడ పంచకర్మ ట్రీట్మెంట్ అని పక్షవాతాలకి వీటికి అలా ట్రీట్ చేయించుకుంటూ ఉన్నారు. అదంతా కాకుండా ఇక్కడ తెనాలిలోనే మంచిగా మనం ఇక్కడ ట్రీట్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఇది ఏంటంటే ఆపరేషన్ లేకుండా కూడా మనం చాలా వరకు ట్రీట్ చేసే డిసీజెస్ చాలా ఉన్నాయి. కిడ్నీ డిసీజెస్ అలా ఉన్నాయనుకోండి, కిడ్నీ స్టోన్స్ అలా ఆపరేషన్ అంటారు అల్లోపతి వాళ్ళైతే. అలా కాకుండా మనం చాలా వరకు పక్షవాతానికి కానీ, కిడ్నీ స్టోన్స్కి కానీ, లేదంటే గర్భాశయ గ్రంథులు కానీ ఇలా ఉన్నప్పుడు, లేదు పైల్స్, ఫిషర్ వీటన్నిటికీ కూడా మనం ఆపరేషన్ లేకుండా మంచిగా ఆయుర్వేద మందులతోనే మనం ట్రీట్ చేసే ఇది ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు పెద్ద వయసులో ఇప్పుడు వాకర్స్ క్లబ్ అని పిలిచారు. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు. వీళ్ళందరికీ కూడా జనరల్గా వచ్చే మోకాలు నొప్పులు, పెద్ద వయసులో వచ్చే అజీర్ణ సమస్యలు కానీ వీటన్నిటికీ కూడా మనం ఆయుర్వేదంతోనే మంచిగా ట్రీట్ చేయగలుగుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో ఆదివారం పలుచోట్ల కార్తీక వన సమారాధనలు. గౌడ సంఘ కార్తీక వన సమారాధనకు హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. వాసవి దేవస్థానంలో 1008 మంది ఆర్యవైశ్య దంపతులచే సామూహిక రమా సహిత శ్రీ సత్యనారాయణ వ్రత మహోత్సవం. అనుగ్రహ భాషణ చేసిన పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి. ప్రజా సంక్షేమ పార్టీ వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అదే లక్ష్యం కావాలి. భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలే పరిపాలనలో కీలకం. పెదరావూరులో వైసీపీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.